హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి టమోటాతో పుల్లగూర చేసి చూడండి. వేడి వేడి అన్నం, చపాతీ, బిర్యానీ, రాగి సంగట్లోకి ఇలాంటి అన్నింటిలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ఖచ్చితంగా చేసి చూడండి. చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం మంచి ఎర్రటి పండు టమోటాలు, నేనైతే ఒక 8 టమోటాలు తీసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కానీ తీసుకోవచ్చు, అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి. ఓకే, నలుగురికైతేనేమో ఇవైతే సరిపోద్దండి, 2 పూటలా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ టమోటాలు ఏంటంటే ఈ తెల్ల గడ్డని మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి. మొదలు పక్క ఉండేదాన్ని, అంటే తొడిమి భాగంలో ఉండి ఈ తెల్లగడ్డని కంపల్సరీ తీసేసుకునేసి ఆ తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి ఏంటంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే 1 ఇంచు సైజు సరిపోతుందండి. అప్పుడేమవుద్దంటే ఇవి తొందరగా మెదిగిపోతాయి అన్నట్టు, అంటే మనం ఉడికించేటప్పుడు తొందరగా కూలబడతాయండి. అందుకోసమనే ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. కానీ టమోటాలని ఫస్ట్ తీసుకున్నప్పుడు మాత్రం శుభ్రంగా మీద టమోటాలన్నింటినీ కడిగి ఆ తర్వాత ఈ తొడిమి భాగంలో ఉన్న గడ్డని తీసి అప్పుడు కట్ చేసి ఒక ప్యాన్లో వేసుకోవాలండి. ఈ టైప్ మాత్రం ఖచ్చితం చేయండి. మనకి ఈ సైజు పరిమాణంలో ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలని చీరి ఇలా కట్ చేసి వేసి, 1 ఉల్లిగడ్డని సన్నగా పొడవు కట్ చేసి వేసి, జీలకర్ర కొద్దిగా, ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకునేసి కొన్ని నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాసు వరకు నీళ్లు పోసేసి దీని మీద మూత పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత దీన్ని కనీసం అంటే ఒక 10 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి. అప్పుడే ఈ టమోటాలు, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా మెత్తబడతాయి. నేను చెప్పిన విధంగా కరెక్ట్గా 1 గ్లాసు కానీ పోసిందంటే మాత్రం ఇవి అడుగు మాడకుండా నీళ్లు సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకునేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని ఒక ముద్దగం తీసుకునేసి ఈ టైప్లో వేడి మీదనే బాగా ఎనుపుకోవాలండి, అంటే ఇది గుజ్జులాగా మారాలి. ఓకేనా. ఈ టైప్లో మనం ఏంటంటే చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ విధంగా ఖచ్చితం చేసుకోండి. ఇంట్లో సమయానికి కూరగాయలు లేవా అలాంటప్పుడు ఈ టమోటాలతో ఈ టైప్లో చెయ్యండి. ఓకేనా. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, బాగా వేడి అయినప్పుడు కూడా అలాంటి సమయాల్లో కూడా ఈ టమోటాతో ఈ విధంగా ఖచ్చితంగా చేయండి, అప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా ఎనిపిన దాన్ని తీసి పొయ్యి మీద పెట్టేసి దాన్ని కాసేపు అలా ఉంచి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి నూనె పోసుకునేసి, అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసి వెల్లుల్లి రెమ్మల్ని మీద పొట్టు ఒలిసి వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 3 దాకా వేసి కొంచెం అలా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం 1 ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి ఇప్పుడు దీన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిగడ్డను కూడా ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసి దీన్ని కాస్త అలా చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా కొద్దిగా కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును తీసుకెళ్ళి ఇందాక ఆ కర్రీ ప్యాన్లో పోసేసుకోవాలండి. దీంట్లో పోసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెంటనే కాస్త అలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కిందకి మీదకి అలా తిరగేసుకునేసి దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే మూత పెట్టి దీన్ని బాగా కొంచెం దమ్ అనగనివ్వాలండి. అంటే దాదాపు అంటే ఒక 2 నిమిషాల సేపు అయితే దీన్ని అలా ఆవురుకొనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ పోపు ఆ కర్రీలో ఇనికి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక్కసారి అడుగు పట్టుకోకుండా కలిపి మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేదని చూసినాక ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమేనండి. అంత బాగుంటుంది. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రాగి సంగట్లోకైనా, బిర్యానీ చేసుకున్న దానిలోకైనా సరే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా చేసుకోండి, కడుపు నిండా తింటారు.